గార్డియన్ అనే పత్రిక మనందరికీ తెలిసిందే. వాళ్ళందరూ ఏమంటారు అని అంటే, వాళ్ళు మొత్తం దేశమంతా తిరుగుకుంటా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చేసుకుంటా, సరే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చేసి మళ్ళీ నిజాలు ముంగట పెట్టిరానంటే నిజాలు ముంగట పెట్టుడు దూరం మాట, కానీ ఏడవైనా దేశమంతటా మోడీ 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 అన్న వేవ్ కనబడుతున్నది. ఇక ఆడ ఏమన్నా అబ్వియస్గా మనిషి అన్నాక పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. ఏ మనిషి అయినా ఇప్పుడు నేను ఒక స్టాండ్ తీసుకున్నానంటే దానికి కొంతమంది ప్రో అంటారు, కొంతమంది మేము ఏకీభవిస్తలేం గిరీష్ అని అంటారు. సో ఆబ్వియస్లీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఎవరికన్నా ఉంటుంది. బట్ మెజారిటేరియన్ పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారు అనే ముద్దాన్ని ఇడిచిపెట్టేసి కేవలం వాళ్ళు చెప్పే నరేటివ్నే మనం ఫాలో కావాలన్నది ఏడదాకా కరెక్ట్ అనేది నేను ఇవాళ అడుగుతున్నా. గిరీష్ ఈ ముచ్చట ఎందుకు అడుగుతున్నావు అని అంటే, గార్డియన్ అనే ఈ పత్రిక ఒక డాక్యుమెంటరీ నడిపించింది మొత్తం. వాళ్ళు ఏమంటారు అనంటే, భారతీయ జనతా పార్టీకి ఆ కాడికి వస్తే మోదీకి సపోర్ట్ చేసిన వాళ్ళంతా బ్రెయిన్ డెడ్ అంట. అంటే మళ్ళీ కాంగ్రెస్కి లేకపోతే ఇండియా కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ బ్రెయిన్ వాష్డా? ఈ మాట నేను అడగాల్సి వస్తుంది. ఎందుకనంటే గార్డియన్ జర్నలిస్ట్ హన్నా ఎవరైతే ఉన్నారో ఈమె మోడీ వ్యతిరేక ఉండొచ్చు, లేకపోతే భారతదేశం అత్యున్నత ప్రగతిశీలంగా ముంగడికి పోతుంటే ఈమెకు కళ్ళు మండుతున్నాయేమో మనకు అర్థమైతే లేదు. ఇష్టం వచ్చినట్టు ఫేక్ నరేటివ్స్, ఫేక్ ముచ్చట్లు మాట్లాడు షురూ చేస్తుంది. ఇప్పుడు ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నా, ఈ డాక్యుమెంటరీ ఎందుకు అని అంటే, వీళ్లకు వశపడతలేదు గెలుపు అని అనేది. భారతీయ జనతా పార్టీ మూడోసారి మళ్ళా ప్రభుత్వం ఫామ్ చేయడము, అది కూడా మళ్ళా ఒక ఘనంగా, గుణాత్మకంగా, గణాంతకంగా జయకేతనం ఎగిరేసుడు వీళ్ళకు వశపడతలేదు. దానికోసము పబ్లిక్లల్లా ఒక నెగటివ్ ఇమేజ్ తీసుకురానికే, దేశ అల్లకొల్లోలం అయిపోతుందని చెప్పి సృష్టించనీకే ఇట్లాంటి డాక్యుమెంటరీలు తీసుడు కరెక్టా? ఏదైనా సాక్ష్యాలు ఉంటే ముంగడ పెట్టుర్రని ఆయన అంటే ఎవడు పెట్టాడు మళ్ళా. బట్ సపోర్టింగ్ మోడీ ఈజ్ సంథింగ్ లైక్ బ్రెయిన్ డెడ్ పీపుల్. ఇది కరెక్టా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇది అయిపోయి సెకండ్ చిట్టా మనం వస్తే, సుమారు ఒక 120 ఆర్గనైజేషన్లు, అపోజిషన్లు, యాక్టివిస్టులు, పెట్ జర్నలిస్టులు ప్లాన్ టు క్రియేట్ టెన్షన్స్ అహెడ్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్స్ కన్స్పైరింగ్ టు గెట్ ద పోల్స్ క్యాన్సల్డ్ బై ది కోర్ట్. ఒక 120 ఆర్గనైజేషన్లు మొత్తం దేశవ్యాప్తంగా, వాళ్ళకి తోడు ఒక మన పొలిటికల్ పార్టీస్, అపోజిషన్ పార్టీస్, ఇవన్నీ కలిసి ఒక సివిల్ వార్ మూమెంట్ క్రియేట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాయి భారతదేశంలో. ఎందుకు రాబోయానంటే మళ్ళీ సేమ్ మోదీ అంటే వీళ్లకు ఓడిపోతున్నారు అన్న సంకేతాలు వీళ్ళకు ముందే వచ్చేసినాయి. మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది మోదీ అన్నది వీళ్ళకి అర్థమైపోయింది. అది అర్థమైపోయిన తర్వాత మీ ఓటమి ఒప్పుకొని, అసలు మీ ఓటమికి గల కారణాలు మీరేమంటారు రివ్యూ చేసుకొని, మళ్ళీ రీడిఫైన్ చేసుకొని ప్రజలలోకి వచ్చి ఇన్ రియాలిటీ విత్ ప్రూఫ్స్ ఏమవుతుందో చెప్పుడు స్టార్ట్ చేస్తే ప్రజలు నమ్ముతారు. అంతేగాని ఒక సివిల్ వార్ లెక్క మొత్తం క్రియేట్ చేసేసి బయట నుంచి ఫండింగ్ తీసుకొచ్చి గాయ గత్తర చేస్తే దేశ ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావా? ఏవైతే ఆందోళన జీవీలు అని అంటారు కదా, ఇప్పుడు అవన్నీ యాక్టివేట్ అవుతాయి. మళ్ళీ ఏదైతే మాబ్ లించింగ్ యాక్టివిటీలు వెనకటికి వీళ్ళందరూ దానికి విరోధి చేసినారో, అంటే అది ఇంటాలరెన్స్ అని మాట్లాడతారో, మాబ్ లించింగ్ మీద వ్యతిరేకంగా మాట్లాడతారో, మళ్ళీ వీళ్ళందరూ ఈ లించింగ్కి పాల్పడతారా? ఒక సివిల్ వార్ లెక్క భారతదేశంలో అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారా? చేసి చూసినవా దేశంలో ఇట్లయింది, చూసినవా దేశంలో ఇట్లయింది, భారతీయ జనతా పార్టీ ఇల్లీగల్ మీన్స్ ఎలక్షన్ గెలిచింది. ఎందుకంటే ఇప్పుడు ఈవీఎంల మీద కూడా అనేటట్టు లేదు. ఆఖరికి సిలికి గాలివాన్ అయినట్టు సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయినారు. ఈవీఎంలది కూడా మూతి మీద దండింది సుప్రీంకోర్టు. ఎక్కువ మాట్లాడకుండ్రి దాని మీద. కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ కూడా అబ్సల్యూట్గా డేటా ఇచ్చింది, వీళ్ళకు నోట్ల మన్ను పడ్డది. ఇక ఇప్పుడు వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏడుదాకా వెళ్ళిపోతున్నారు అని అంటే, మోదీ వేవ్ అసలు ఏడున్నది ప్రశాంత్ భూషణ్ అంట. అరే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టేనన్నా నేను జర ఆలోచిస్తున్నానేమో. ప్రశాంత్ భూషణ్ అంట, ఆయన నోటెడ్ మనిషి అంట, ఆయన చెప్పింది సత్యాలు అయితే అంట. ఈడ కూర్చున్న వేణుస్వామి ఎట్లా చెప్తారో గాయన కూడా గట్టనే చెప్తారొచ్చు జ్యోతిష్యాలు. సో ఎవరిని నమ్మాలా, ఎవరు ఏం చేయాలా, అందుకనే నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఏందనంటే అప్రమత్తంగా ఉండుర్రి. మీకు ఏదైనా న్యూస్ వస్తుంది,
అది వాట్సాప్లలో సర్క్యులేట్ చేయకుండ్రి, వెరిఫై చేయండి వాట్సాప్లలో సర్క్యులేట్ చేయకుండ్రి. మనం ఒక తల్లికి పుట్టలేదొచ్చు, కాకపోతే భరతమాత అందరం భరతమాత ముద్దు బిడ్డలం. సో నేను ఆ భరతమాత పుట్టిన భారతీయులందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, అనవసరంగా రప్పస్ల పడకుండ్రి, అనవసరంగా కాంట్రవర్సీలలో పడకుండ్రి. దే విల్ ట్రై టు మలైనస్. ఇష్టం వచ్చినట్టు మనకు ఒక డేటా పెడతారు, ఆ డేటా మీద అన్నా నువ్వు మాట్లాడంటారు, మనల్ని రెచ్చగొడతారు, మనల్ని హీరో చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతిసారి లొల్లెన్ అనేది వాళ్ళు ఏదో మన మీద అటాక్ చేస్తే కాదు, సమ్టైమ్స్ మనని పొగడతలతో ముంచి కూడా మన మీద అటాక్ చేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. గిరీష్ ఎట్లా చేస్తారు అని చెప్పి మాట్లాడితే ఏదో ఒక ఫిషింగ్ మెసేజ్ మనకు పంపుతారు, దాన్ని ఏదో ఒక ఫ్రేమ్లో పెడతారు, అది మనకు అబ్సల్యూట్గా మీడియా లెక్కనే అనిపిస్తుంది. ఆ గ్రాఫిక్స్ కూడా మనకు అట్లనే అనిపిస్తాయి. ఆ డేటా తీసుకొని మనం వాట్సాప్లలో సర్క్యులేట్ చేసుడు షురూ చేస్తాం. షురూ చేయగానే అగో చూసినావా గిట్లా చేసిరు, అగో చూసినావా గట్లా చేసిరు, ఫేక్ న్యూస్ ప్రొపగండా చేస్తారు అని చెప్పి మనల్ని అరెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఆబ్వియస్గా మనకు నచ్చిన వాళ్ళు, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, మన ఫ్రెండ్స్, మనం నమ్ముకున్న కార్యకర్తలు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి బయట లొల్లి చేస్తారు. అట్లెట్లా రాబాయి మీరు చేసిరు, మీ ఓడికైనా వచ్చింది. ఆ డేటా సోర్స్ ఎక్కడికైనా వచ్చిందో మాత్రం కనిపెట్టరు. ఇగో ఈడు మాత్రం ఫేక్ న్యూస్ ప్రొపగండా చేసిండని చెప్పి లొల్లి చేస్తారు. దిస్ ఈజ్ ద న్యూ స్ట్రాటజీ ఫ్రెండ్స్. అనవసరమైన పంచాయతీలలో పడకుండ్రి. నేను మీకు క్లియర్ కట్గా చెప్తున్నా, ఒక మిత్రుడిలా చెప్తున్నా, ఓ అన్నలా చెప్తున్నా. అన్నిటికంటే గొప్పది డేటాని మసాజ్ చేసుడు అనేది ఒక ఆర్ట్. డేటా ఎన్ని రకాలు ఉంటుంది అని చెప్పనీకి ఒక ప్రిస్క్రిప్టివ్ డేటా అని ఉంటుంది, ప్రిడిక్టివ్ డేటా అని ఉంటుంది, డయాగ్నాస్టిక్ డేటా అని ఉంటుంది. సో ఈ ప్రిస్క్రిప్టివ్ ఎంతవరకు కరెక్టు, ఈ ప్రిడిక్టివ్ డేటా మీద వీళ్ళు ఆడతారు. ప్రిడిక్ట్ ఇగో గిట్ల అవుతున్నది గట్ల అవుతున్నది అని అనగానే మనము సీదా దాన్ని న్యూస్ తీసుకొని మాట్లాడేస్తాం. ఈ ప్రిడిక్టివ్ డేటా ఏదైతే మీ దగ్గరకు వస్తుందో దాన్ని డయాగ్నాస్ చేయండి. డయాగ్నాస్ చేసి దాన్ని డయాగ్నాస్టిక్ డేటా లెక్క మారిస్తే మనం మన 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 షుగర్ పేషెంటు మనం ఎక్సెట్రా ఏదైనా జ్వరం ఎక్కువ రోజులు వచ్చి తగ్గకపోయినా మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మనం డయాగ్నాస్టిక్ రిపోర్ట్ తీసుకుంటాం, మొత్తం చదువుతాం, ఏమైంది ఏం కథ ఏడ ఎంత వాల్యూస్ ఉండాలో ఏమున్నాయో చూస్తాం. ఈ వాల్యూస్ చూసినాక ఎస్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ ఇల్నెస్ ఆర్ కెన్ బి మేనేజ్డ్ బై మీన్స్ ఆఫ్ అన్ యాంటీబయాటిక్స్ ఆర్ టు దట్ మ్యాటర్ బెడ్ రెస్ట్ తీసుకుంటే పోతుందా, దాన్ని మనం డిఫైన్ చేస్తాం. సో ఈ డయాగ్నాస్టిక్ డేటా దిగుండ్రి. ప్రతి పౌరుడు ఒక సైనికుడే ఫ్రెండ్స్, ఇది మీరు అర్థం చేసుకోండి. చాలామంది పర్సెప్షన్స్ కొన్ని వేరే రకంగా ఉంటాయి. ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్, బట్ నేను చెప్తున్నా, దేశం కోసం ఆర్ టు దట్ మ్యాటర్ భారతీయుల కోసం ఆర్ టు దట్ మ్యాటర్ సనాతన ధర్మాన్ కోసం మన ఛానల్ చిత్రగుప్తుల మనము గొంతు చీల్చుకొని ఎన్నోసార్లు చీల్చుకొని కూడా అంటలేను, నేను నిజంగా చెప్తున్నానంటే ఒక పవిత్రంగా ఒక నిజంగా చెప్పాలనంటే ఒక రిలీజియస్ అటెంప్ట్ చేసినాం. ఆధారాలతోనే మేము ముంగడికి వచ్చినాం. ప్రతి డేటా ఏదైతే చిత్రగుప్త మీ ముంగడికి తీసుకొచ్చిందో అది అబ్సల్యూట్ విత్ ది డేటా. ఎవరికన్నా దమ్ము ఉంటే ఛాలెంజ్ చేయండి అని చెప్పి షోలనే చెప్పి మనం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు కూడా గదే మాట్లాడుతున్నాం. ఈ కోణంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక చిన్న అలజడిని తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేస్తే మాకు విచిత్రమైన కమెంట్స్ వస్తున్నాయి. అగో నువ్వు ఈ కుటుంబాన్ని అంటావా, మేము అన్సబ్స్క్రైబ్ చేస్తాం. ఇగో వీళ్ళని అంటావా, మేము అన్సబ్స్క్రైబ్ చేస్తాం. నువ్వు పేడ్ ఆర్టిస్ట్వి, నువ్వు ఆన్ లెక్క ఉన్నావు, నువ్వు ఈయన లెక్కనే ఉన్నావు. మీకు ఇవాళ చెప్తున్నా, మూతబరితో చెప్తున్నా, చిత్రగుప్త ఆకాడికి వస్తే గిరీష్ దారముని కొనాలని అంటే 3 జన్మలు ముంగటికి 7 జన్మలు వెనకటికి ఆలోచించి ఆ స్టేట్మెంట్ ఇవ్వరు ఫ్రెండ్స్. బాధాకరం అవుతుంది మాకు ఇట్లాంటి స్టేట్మెంట్స్ వింటే. దాని తర్వాత ఒక దేశాన్ని మన సనాతన ధర్మాన్ని గురించి మేము ఇంత పోరాడుతుంటే కేవలం ఒక మేకప్ ఆర్టిస్ట్ కుటుంబానికి దీన్ని కేటాయించడం అనేది వీ వేర్ ఓన్లీ ప్రొజెక్టింగ్ ది సినారియోస్ ఆఫ్ ది సోషల్ మీడియా. మైండ్ ఇట్, we were only projecting the scenarios of social media. We never concluded our perceptions in this regard. చిత్రగుప్త ఏది కన్క్లూడ్ చేసినా కాన్స్టిట్యూషనల్ విధంగా ఉన్న ఏమంటారు అంశాలనే ప్రొజెక్ట్ చేసింది, కన్క్లూడ్ చేసింది. సంబంధం లేని విషయాలలో వి వేర్ జస్ట్ ట్రయింగ్ టు కిల్ ద నరేటివ్స్. ఏవైతే అన్నెసెసరీ నరేటివ్స్ మన మధ్యలోకి వచ్చినాయో వాటిని సంపనికి ప్రయత్నం చేసినాం తప్ప, మనందరినీ ఆకట్టుకోనికి ప్రయత్నం చేసినాం తప్ప
ఒక ఇండివిజువల్ అనేసరికి మీకు ఇంత కోపం వస్తుందా అని అంటే బరాబర్ చిత్రగుప్త్ ఈ విషయంలో ఆగదు. నేను క్లియర్ కట్గా చెప్తున్నా. సబ్స్క్రైబర్ల కోసమో టీఆర్పీ రేటింగ్ల కోసమో ఆర్ టు దట్ మ్యాటర్ ఏదో 4 రూపాయలు పైసలు వస్తాయి అని చెప్పి పొద్దునేడ షో పెడతలేం ఫ్రెండ్స్. అండ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ టుడే వెన్ ఐ స్పీక్ దిస్ బికాజ్ ఇట్ ఈస్ మై కంట్రీ అండ్ వీ లవ్ అవర్ నేషన్. देश के लिए कुछ भी, देश के लिए कुछ भी. వెన్ ఐఎమ్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్, ఏదైతే ఈ స్టేట్మెంట్ నేను చెప్తున్నానో పురగల మజాక్ లెక్క నేను ఏదో వాళ్ళ లెక్క ఈయన లెక్క చెప్తలేను. మనసా వాచా కర్మన ఈ స్టేట్మెంట్ చెప్తున్నా. ఈ దేశాని కోసం ఒక కుటుంబానికి నేను తాకట్టు చేయ, ఈ దేశాని కోసం ఒక ఇండివిజువల్ కోసం నేను ఒకని కోసం మాట్లాడా. భారత్ని భారతదేశం లెక్క ప్రేమించే ప్రతి గుండెకు నేను పాదాభివందనం చేస్తా అని చెప్పిన. చిత్రగుప్త్ పాదాభివందనం చేస్తుందని చెప్పినాం. సో సంబడి అన్సబ్స్క్రైబ్డ్ ఫ్రమ్ చిత్రగుప్త్ బికాస్ నేనేదో వాళ్ళ మేకప్ ఆర్టిస్టుల కుటుంబాల గురించి మాట్లాడినా అని చెప్పడము, లేకపోతే వాళ్ళు పెద్ద వీరాభిమానులు ఉండొచ్చు. మేం కాదు, మేము దేశాన్ని ప్రేమించే దేశభక్తులకే వీరాభిమానులం. అవర్ అజెండా ఈజ్ సింపుల్. సబ్స్క్రిప్షన్లు ఏవో 4 తక్కువైతాయనో, లేకపోతే ఒక 40,000 పోతాయనో, 1,25,000 మొత్తం పోయినా పెద్ద ఫరక్ పడదు. కొత్తదనంతోనే వస్తాం, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాం. దిస్ ఈజ్ చిత్రగుప్త్ ఫర్ యూ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని అడ్డమైన డేటాలు వాట్సాప్లలో సర్కులేట్ అవుతున్నాయి. మీకేమన్నాయి ఆ సర్కులేషన్లలో మీరు దొరికినరంటే వీళ్ళు లోపలేస్తారు. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే వెనకటికి జడ్జిలను కూడా మార్వనీకి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఒక కామన్ మ్యాన్ చాలా చిన్నోడు వీళ్ళకు. మాకు జడ్జులు అనుకూలంగా ఉండాలా అని చెప్పి ఎన్నో అప్పుడే 1970లనే మాట్లాడిన మాటలు చెప్తున్న ఎమర్జెన్సీ టైంలల్లో ప్రభుత్వానికి అనుకూలంగా లేని జడ్జిలు మాకెందుకు అని చెప్పి మాట్లాడిన వీళ్ళు. వీళ్ళ డిఎన్ఏ ఆడికని షురువు అవుతుంది. సో రేవంత్ అన్న నిన్న చాలా మాట మాట్లాడిండు. నేను ఆ సబ్జెక్ట్ పేపర్ల కాడికి వచ్చినప్పుడు వస్తా, ఎవరిని ఎవరు దూషిస్తారనేది కాడికి మాట్లాడతా. ఫోన్లు వస్తాయి, అది కూడా నేను చెప్తా ఏమవుతుందో మొత్తం. సో డేటా ఏదన్నా వచ్చినప్పుడు అది ప్రిడిక్టివ్ డేటా లెక్కనే మీరు కన్సిడర్ చేయండి దయచేసి. ఆ డేటా వచ్చిన తర్వాత దాన్ని డయాగ్నోసిస్ చేయండి. అన్న నేను నీకు పంపిస్తున్నా, నువ్వు చూడు అని అంటే మాకు కూడా 2 కళ్ళు 2 చేతులు, ఒకటే నోరు, ఒకటే దిమాగ్ ఉన్నది. రిసోర్సెస్ కూడా లిమిటెడ్ ఉన్నాయి. సో మీ బాధ్యత కూడా ఫ్రెండ్స్, నేను ఎప్పుడో చెప్పిన ప్రతి ఇంట్లో చిత్రగుప్త్ 1 గంట మాట్లాడు షురువు చేస్తే ఈ దుకాణం అవసరం లేదు ఫ్రెండ్స్. నేను మీలో ఒకడిని మీతో మమేకం అయిపోతా అని చెప్పిన. ఇది నడపాల్సిన అవసరం కూడా లేదు నాకు అప్పుడు. సో దయచేసి విజిల్ ఉండుండ్రి, అప్రమత్తంగా ఉండుండ్రి. మమ్మల్ని వ్యతిరేకించిరు అన్నది కాదు, వాళ్ళకు కూడా పాదాభివందనం చేసి చెప్తున్నా. గిరీష్ అనేటోడు ఫ్రిక్షన్ రబ్ చేయడు, డేటాతోనే వస్తాడు. ఆ డేటా మీకు ఫ్రిక్షన్ రబ్ చేస్తున్నది అంటే దానికి కారణం మేం కాదు, దానికి కారణం మీరే అని అంట. మేము డేటా చూపించే మాట్లాడతాం. వితౌట్ డేటా నేను ఎమోషనల్గా ఏది మాట్లాడలేదు. సో దేశం అన్నిటికంటే గొప్పది, దేశమే అన్నిటికంటే గొప్పది. ఆ దేశాన్ని మించి ఒక మనిషిని పెద్దగా చేయకుండ్రి. కాకపోతే దేశాన్ని ప్రేమించే దేశభక్తులను మాత్రం పెద్ద మనుషులను చేయండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో నేనేదో మీరేదో ఒక నెగటివ్ కామెంట్ పెడితే ఆపుతాను అనుకోకుండ్రి. వాట్ ఎవర్ ఈస్ దేర్, వీఆర్ హియర్ టు డెలివర్ ద ట్రూత్.